ఓకే మేడం. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 28వ తారీఖు అక్టోబర్ నెల మంగళవారం 2025వ సంవత్సరం. ఈరోజు మన గ్రంథం ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3. ఈ గ్రంథంలో సబ్జెక్ట్ కండిషనింగ్ అండ్ అర్జ్ టు బి ఫ్రీ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. మనం చదువుతున్నవి కొంచెం హై లెవెల్, అంటే సామాన్యంగా ఉన్న వాళ్ళకి ఇవి అర్థం అంటే చూడండి, ఏదో భక్తి పూజ ఏదో అలాగా కాదు. అందువల్ల కొంచెం అంటే హై లెవెల్ కనుక, మొన్న కూడా ఒక ఆయన వచ్చి ఏదో మాట్లాడుతుంటే అందరికీ ఇవి అర్థమయ్యే స్థితిలో లేరు. ఎందుకంటే వాళ్ళ స్థితిని బట్టి ఆ శ్రద్ధ బట్టి అర్థమవుతుంది, ముందు అర్థం కాకపోయినా. కానీ ఇదే ఇంకా తప్ప ఇదేమిటో అనుకుంటే అది కాదు. కానీ ఇది హయ్యెస్ట్ అన్నమాట, అందరూ ఇక్కడికి చేరాల్సిందే. అందుకే నా అన్యః పంథాః, మరో మార్గం లేదు, అయనాయ విద్యతే, అంటే అద్వైత స్థితికి అందరూ రావాల్సిందే. అది మనకి కృష్ణమూర్తి గారు సులువుగా చెప్తున్నారు. అయితే ఇవాళ ఏంటంటే కండిషనింగ్, స్వేచ్ఛగా ఉండాలన్న తపన, అదే అనమాట. అది చాలా అద్భుతమైనటువంటి ఒక నడక, వాక్ అనమాట. ఇంటి నుంచి ఆ వైన్ యార్డ్ నుంచి, అంటే వైన్ యార్డ్ గుండా అక్కడ ఉన్నటువంటి వైన్ యార్డ్ అంటే గ్రేప్స్ తోటి ద్రాక్ష పళ్ళు అవి ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే ఆ ద్రాక్ష పళ్ళుతో ఉన్నదాన్ని వైన్ యార్డ్ అంటాం. అదేమో ఇప్పుడిప్పుడే అవి పండడం మొదలెట్టాయి. అవేమో ఎక్కువగా ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయి. ఈసారి ఎంతో ఎక్కువగా రెడ్ వైన్ తయారు చేస్తారనమాట వాళ్ళు దాంతో. అది ఎందుకంటే ఈ పళ్ళు ఎక్కువగా ఉంటే రెడ్ వైన్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ వైన్ కి WINE అంటే అది సారాయి, VINE అంటే ఇది వైన్ యార్డ్, అంటే ఇక్కడ ద్రాక్ష గుత్తులతో అది ఆ స్థలం. ఇది వెల్ టెండెడ్, బాగా దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అక్కడ ఏ రకమైన కలుపు మొక్కలు లేకుండా. తర్వాత టొబాకో ప్యాచ్ వచ్చింది. అంటే ఒక ప్యాచ్ అంటే ఏమిటంటే ఒక ప్లేస్ లో, కొంత ప్లేస్ లో టొబాకో వేస్తారు, అంటే పొగాకు. అదేంటంటే చాలా సౌందర్యంగా ఉంచబడింది, నీట్ గా. ఆ వాళ్ళ యొక్క ఫ్రెష్ టొబాకో అంటే ఫెయింట్ స్మెల్, చాలా అంటే ఆ స్మెల్ ఫ్రెష్ టొబాకోకి అంత ఎక్కువ స్మెల్ ఉండదు అనమాట. సో డిఫరెంట్ ఫ్రమ్ ద సికెనింగ్ స్మాల్ బర్న్ట్ టొబాకో, అంటే స్మెల్ అంటే మామూలుగా బాగా మనం టొబాకోను కాల్చినప్పుడు వచ్చినటువంటి స్మెల్ ఉండదు. అది ఉద్లే దేర్ ల్యాండ్ ఫెయింట్ స్మెల్ ఉందన్నమాట. అది ఏంటంటే నెమ్మదిగా బర్న్డ్ టొబాకో ఏమో స్ట్రాంగర్ గా ఉంటుంది దాని వాసన, ఆ సూర్యుడి యొక్క కిరణాల్లో. పొడుగ్గా ఉన్నటువంటి ఆ స్టెమ్ అంటే ఆ కాండం, దాని మీద ఫ్లవర్స్ అన్ని పెరుగుతున్నాయి. అది ఇప్పుడు కట్ చేశారు. ఎందుకంటే ఆ పేల్ సిల్వరీ గ్రీన్ టొబాకో లీవ్స్ ని, అవన్నీ కూడా పేల్ గా ఉన్నాయి. సిల్వరీ గ్రీన్ టొబాకో లీవ్స్ ఆల్రెడీ అవన్నీ చాలా పెద్దగా, ఇంకా పెద్దగా అవుతాయి. రిచర్ బై ద టైం దేవర్, అంటే వాటిని కట్ చేసే టైం కల్లా ఇంకా అవి పెద్దగా అవుతాయి. అప్పుడు అవన్నీ పెద్ద అయ్యాక అవన్నిటిని వాళ్ళు పోగు చేసుకుంటారు, విడదీస్తారనమాట వేరువేరుగాను. వాటిని కట్టలుగా కట్టి ఆ బిల్డింగ్ కి వెనకాల ఉన్నటువంటి ఆ స్ట్రంగ్ అప్ పిందల్లో అక్కడ వేలాడదీస్తారు. ఎందుకు అంటే అవన్నీ ఎండాలి. అక్కడ సూర్యుడు కిరణాలు ఉండవు అనమాట. బట్ వేర్ దేర్ వుడ్ బి ద ఈవినింగ్ బ్రీజ్, సాయంకాలం ఆ గాలి మాత్రమే ఉంటుంది. అంటే ఆరతాయి, 100
మెన్ విత్ ఆక్సిజన్ అంటే ఏంటి, ఎడ్లతో ఉన్న మనుషులు పని చేస్తున్నారు ఆ టొబాకో ఆ ప్యాచ్ లోని. అయినా డ్రాయింగ్ ఏ ఫరో బిట్వీన్ ద లాంగ్, ఆ మధ్యలోనేమో ఒక అంటే ఫరో అంటే ఒక దారి ఉంది స్ట్రెయిట్ గా, రోస్ ఆఫ్ ప్లాంట్స్ అంటే ప్లాంట్స్ యొక్క లైన్లుగా ప్లాంట్లు వేసి ఉన్నాయి. టు డిస్ట్రాయ్ ద వీడ్స్ అంటే అక్కడ ఉన్నటువంటి కలుపు మొక్కల్ని తీసేయడానికి. ఆ ఫరో అంటే అది మామూలుగా రెండింటికి మధ్యలో ఉన్నటువంటి గాడి లాంటిది. బిట్వీన్ ద లాంగ్ స్ట్రెయిట్ రోస్ ఆఫ్ ప్లాంట్స్, ఆ ప్లాంట్స్ మధ్యని ఒక గాడి ఉంది, అందులో ఏంటంటే కలుపు మొక్కలు పడిస్తారనమాట. ద సాయిల్ హ్యాడ్ బీన్ కేర్ఫుల్లీ ప్రిపేర్డ్, ఆ భూమి చాలా బాగా తయారు చేసి ఉంచారు. అక్కడ మంచి ఎరువులు కూడా వేశారు. కలుపు మొక్కలన్నిటినీ, టొబాకో ప్లాంట్స్ ఎంత బాగా పెరుగుతాయో కలుపు మొక్కలు అక్కడ పెరుగుతాయి అంటే ఆ ప్లేస్ లో. బట్ ఆల్ దీస్ వీక్స్, ఈ వారాలన్నీను ఒక ఒక్క కలుపు మొక్క కూడా కనబడటం లేదు అంటున్నారు. ఆ పాత్ అన్నది అంటే ఆ మార్గం, అటువంటి పీచ్ అనే పళ్ళు ఉంటాయి, అలాగే పియర్స్ అని, ప్లమ్ అని, గ్రీన్ గేజ్, అలాగే నెక్టరైన్ అనేటటువంటి ఆ పళ్ళ యొక్క తోటల ద్వారా ఇంకా ఎన్నో చెట్లు అక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా ఆ, పండడానికి పండి ఉన్నాయన్నమాట. సాయంకాలం ఒక స్వీట్ అంటే తీయటి వాసన గాలిలోకి వస్తుంది. రోజంతా కూడా ఎన్నో ఈ తుమ్మెదలు వాటి యొక్క సౌండ్ వస్తుంది. ఆ పళ్ళ తోటకి అవతల ఒక పెద్ద స్లోప్ ఉందన్నమాట. అది చాలా డీప్ గా, చాలా థిక్ గా ఉంది. అక్కడ ఎన్నో అంటే అడవుల్లాగా ఉన్నాయి. ఇక్కడ భూమి అన్నది సాఫ్ట్ గా, డెడ్ లీవ్స్ ఏమో కాళ్ళ కిందకు వస్తాయి, ఎన్నో రకాలైన సమ్మర్స్ లోంచి పడినవి. ఇది ఇక్కడ చాలా కూల్ గా ఆ చెట్ల కిందనుంది. సూర్యుడు అందులోకి ప్రవేశించడానికి కూడా అవకాశం లేకుండా అక్కడ ఉన్నటువంటి ఆకులంతా దళసరిగా అంటే కమ్మీసి ఉన్నాయన్నమాట పూర్తిగాను. ఆ భూమి అనేది గట్టిగానే ఎప్పుడు కూడా అది చెమ్మగా ఉంటుంది. ఆ ఎంతో మధురమైన వాసన, ఆ సెంట్ ఆఫ్ అంటే రిచ్ హ్యూమస్ అంటే అక్కడ ఆ తేమలోంచి మంచి వాసన వస్తుంది. మష్రూమ్స్ ఎన్నో అక్కడ ఉన్నాయన్నమాట. వాటిలో చాలా అంటే తినకూడనేటువంటివి కూడా ఉన్నాయి. అంటే మనం తినొచ్చినవి కొన్ని ఉంటాయి, తినకూడనివి కొన్ని ఉంటాయి. ఇక్కడ అక్కడ మనకి తినగలిగేటటువంటి మష్రూమ్స్ దొరుకుతున్నాయి, కానీ వాటిని మనం వెతకాలి. జనరల్ గా ఏదో ఒక ఆకు కిందనో అలా దాంకుని ఉంటాయి, ఒకటే కలర్ లో అయిపోతాయి. అక్కడ రైతులు వాటిని వేగంగా వచ్చి వాటిని ఏరుకుంటారు, వాటిని మార్కెట్లో అమ్ముతారు, అవి వాళ్ళు వాడుకుంటారు. అక్కడ ఏ రకమైన పక్షులు లేవు. ఆ అడవుల్లో మైల్స్ దూరం వ్యాపించి ఉన్నాయి ఆ అడవులు. అక్కడేమో హిల్స్ కూడా ఉన్నాయి. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఒక్క గాలి కూడా మాత్రంగా రావట్లేదు. కానీ ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైనటువంటి కదలిక ఆ అడవిల్లో కనిపిస్తుంది. ఆ కదలిక అనేది ఆ సైలెన్స్ లో ఒక భాగమే. ఆ కదలిక డిస్టర్బ్ చేయదు. ఆ మనస్సు యొక్క ప్రశాంతతకి అది యాడ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. అక్కడ వృక్షాలు, ఆ కీటకాలు, అక్కడ వ్యాపిస్తున్నటువంటి ఫెర్న్ చెట్లు అవేవి సెపరేట్ గా లేవు. ఆ రకమైనటువంటి బాహ్యంగా అవన్నీ కూడా అవుట్ సైడ్ నుంచి కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా ఆ సైలెన్స్ లో భాగంగా ఉన్నాయి. లోపల బయట కూడా సైలెన్సే. దూరంగా ఉన్నటువంటి ట్రైన్ యొక్క ధ్వని కూడా ఆ
వైట్నెస్ లో భాగం అయిపోయింది. అక్కడ నిగ్రహించడం అనేది లేనే లేదు. ఒక కుక్క మొరుగుతోంది నిరంతరాయంగా. అదేంటంటే మనకి చొచ్చుకుని పోయినట్టుగా ఉన్నది. ఆ స్టిల్నెస్ ని ఇంకా ఎక్కువ చేస్తుందా అన్నట్టు అనిపిస్తుంది. ఆ అడవులకి ఆవల ఎంతో సౌందర్యవంతమైన వంపు తిరిగిన నది ఉంది. అదంత విశాలంగా లేదు, దానికి అంటే వెడల్పు ఎక్కువగా లేదు, కానీ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. అక్కడ అంటే సామాన్యంగా ప్రజలు చూసినప్పుడు ఆపోజిట్ బ్యాంక్ అనేది కనబడే అంత వైడ్ గా ఉందన్నమాట. ఆ 2 బ్యాంక్స్ అంటే ఒడ్లులో దేర్వర్ చెట్లు ఉన్నాయి. అవన్నీ కూడా పాపులర్స్ అన్నమాట. అంటే ఏంటి, అవన్నీ ఒక రకమైన చెట్లు. అవన్నీ పొడుగ్గా ఉన్నాయి. వాటి యొక్క ఆకులు ఆ గాలికి అవి కదులుతున్నాయి. నీరు చాలా లోతుగా కూల్గా ఉంది. అది ఎప్పుడు కూడా అక్కడ పుష్పిస్తూ ఉంటుంది. అదంతా చూడడం ఎంతో సౌందర్యంగా అనిపిస్తోంది. ఎంతో లైవ్లీగా రిచ్గా ఉంది. ఒక్కడే ఒక ఆయన చేపలు పట్టేవాడు అక్కడ కూర్చున్నాడు. ఒక స్టూల్ మీద ఒక పిక్నిక్ బాస్కెట్ తన ముందు ఉంచుకున్నాడు. ఆయనకి ఆయన యొక్క అంటే మోకాళ్ళ మీద న్యూస్ పేపర్ ఉంది. ఆ రివరు అంటే నది తృప్తిని శాంతిని ఇస్తున్నది. అయినా ఫిష్ ఏమో ఈయన అంటే అవాయిడ్ చేసుకున్నా, అంటే ఫిష్ పట్టుకోబడకపోయినా సరే అక్కడ తృప్తిగా ఉన్నదనమాట. ఆ రివర్ అనేది ఎప్పుడూ అక్కడే ఉంటుంది. అక్కడ ఎన్నో యుద్ధాలు, ఆ తర్వాత ఎందరో మనుషులు చనిపోయారు. అది ఎప్పుడు కూడా భూమికి నరిష్ చేస్తూనే ఉంది. అండ్ మెన్ అంటే నరిషింగ్ ద ఎర్త్ అండ్ మెన్, మనుషుల్ని భూమిని కూడా అది పోషిస్తోంది. దూరంగా మంచుతోటి కవర్ అయిన ఆ పర్వతాలు, క్లియర్గా ఉన్న సాయంత్రం, సూర్యాస్తమయం అక్కడ ఉంది. ఆ అస్తమించున్న సూర్యుడు లో వాటి యొక్క శిఖరాలు చాలా పెద్దగా, మామూలుగా సూర్యుడు ఉన్నప్పుడు వచ్చినటువంటి అంటే క్లౌడ్స్ తోటి ఉంటే ఎలాగైతే కనబడవో అలా కనబడటం లేదు అది ఇప్పుడు. అక్కడ మాలో నలుగురు ఉన్నాం ఆ రూమ్లో. ఆ విండో కేవల విశాలంగా మెరుస్తున్నటువంటి లాన్ ఉంది. ఆకాశం చాలా లైట్ బ్లూ కలర్తో హెవీగా ఎన్నో క్లౌడ్స్ తోటి ఉంది. బిల్లో క్లౌడ్స్ ఉంది. ఇది నిజంగా సంభవమే అని ఆ మనిషి అడుగుతున్నాడు. మనస్సుకి దాని కండిషనింగ్ నుంచి బయటపడడం సంభవమేనా? ఒకవేళ అలా అయితే అప్పుడు మనస్సు యొక్క స్థితి, అన్కండిషన్ అయిన మనస్సు యొక్క స్థితి ఎలా ఉంటుంది? నేను మీరు మాట్లాడేటప్పుడు విన్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి మీ భాషణాలు వింటున్నాను. దాని మీద నేను ఎంతో ఎక్కువ ఆలోచిస్తున్నాను. అయినా నా మనస్సు అన్నటి ఆ ట్రెడిషన్స్, సాంప్రదాయాలు, ఐడియాస్ అవి నా దాంట్లో ప్రింట్ అయిపోయిన వాటిలోంచి బయటపడలేకపోతుంది. అంటే చిన్నప్పటి నుంచి అవి ప్రింట్ అయిపోయి నాకు తెలుసు ఏంటంటే నేను చాలా కండిషన్డ్గా, మిగతా వాళ్ళందరిలాగే నేను కండిషన్డ్గా ఉన్నాను. చిన్నప్పటి నుంచి మేము అనుకరణకు అలవాటు అయిపోయాం. బ్రూటల్గా మాకు బోధించబడింది, లేకపోతే ఒకసారి ఎఫెక్షన్తోని, ఒకప్పుడు మృదువైన సజెషన్స్ మేము ఆచరించే వరకు అది మాకు ఇన్స్టింక్టివ్గా ఆచరణ అన్నది ఒక మామూలు పద్ధతి అయిపోయింది. మైండ్ అన్నది
అభద్రతా భావంతో భయపడుతోంది. అంటే అనుకరించకపోతే ఏమవుతుందో అనే భయం. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన క్యాథలిక్ ఎన్విరాన్మెంటల్లో అంటే పరిసరంలో, క్యాథలిక్ అంటే క్రిస్టియన్ దాంట్లో పెరిగాడు. అండ్ అఫ్ కోర్స్ ఆమె ఆమెకి పాపం కోసం చెప్పబడింది. అలాగే అంటే క్యాథలిక్ చర్చెస్లోని అదే విధంగా నరకంలో ఉన్న నిప్పు, అదే విధంగా ఎన్నో రకాలైన స్వర్గ సుఖాలు, ఆనందాలు మిగతావన్నీ ఆవిడకి బోధించబడ్డాయి. ఆవిడకి పరిపక్వత వచ్చాక, కొంతకాలం అయిపోయాక, ఆవిడ ఆలోచించాక అవన్నిటినీ ఆవిడ ఆ క్యాథలిక్ స్ట్రక్చర్ ఆఫ్ థాట్ అంతటిని వదిలి పారేసింది, విసిరేసింది. అయినప్పటికీ ఆవిడ ఆ మధ్య జీవితంలో ఆ నరకం అన్న ఐడియాతో ఆవిడ ప్రభావితం అవుతుంది. దానికి ఉన్నటువంటి ఎన్నో భయాలతోని. నా బ్యాక్గ్రౌండ్ అన్నది పైన వేరేగా ఉన్నా, ఆవంటే ఆవిడలాగే నేను కూడా అనుకరించకపోతే ఏమవుతుందో అన్న భయం. నేను ఏం చూస్తున్నానంటే, అనుకరణలో ఉన్న అర్ధరహిత విషయం నేను చూస్తున్నాను, కానీ నేను వదలలేకపోతున్నాను. ఒకవేళ నేను వదిలేస్తే ఇంకా అదే విషయాన్ని మరొక రకంగా చేస్తున్నాను. ఆ అనుకరణ అనేది ఒక కొత్త విధానంలో చేస్తున్నాను. అది అనుకరణే. అదే నా కష్టం. అందులో ఇంకొక లేడీ అంటున్నారు, నాకున్న కష్టం అదే. అంటే ఈ అనుకరణను వదిలిసేను అంటే మరో విధానంలో ఉన్న అనుకరణని నేను పట్టుకుంటున్నాను. అంటే నా కష్టం కూడా అదే అని ఇంకొక ఆవిడ అన్నారు, నా ప్రాబ్లం అని. నేను క్లియర్గా చూస్తున్నాను ఎన్నో మార్గాలు. అందులో నేను ఎన్ని ట్రెడిషన్ అన్న దాంతో బంధించబడ్డాను. నా ప్రెసెంట్ బాండేజ్ని నేను వదులుచుకోగలను, ఒక కొత్త దాంట్లో చిక్కుకోకుండా. కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఒక రిలీజియస్ ఆర్గనైజేషన్ నుంచి మరొక దానికి వెళ్తారు. వాళ్ళు ఎప్పుడు ఏదో అన్వేషిస్తూ దేంతో తృప్తి పడక చివరికి వాళ్ళు తృప్తి పడతారు. వాళ్ళకేంటంటే భయంకరమైన బోర్స్ ఉంటాయి. అది బహుశా నాకేంటైపోతుంది, నేను కానీ అన్నిటినీ బ్రేక్ చేసేస్తే, నా ప్రజెంట్ కండిషనింగ్ అన్నీ నేను వదిలేస్తే, ఐ షాల్ బి డ్రాగ్డ్ ఇన్ టు అనదర్ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్. అప్పుడు నేనేం చేస్తాను, ఈ కండిషనింగ్ నుంచి మరో పద్ధతిలోకి వెళ్తాను. నిజం చెప్పాలంటే ఆ మనిషి చెప్తున్నాడు, మాలో చాలా మంది చాలా లోతుగా ఆలోచించట్లేదు. ఏ విధంగా మా మనస్సు అన్నది సంపూర్ణంగా షేప్ అయ్యింది సొసైటీ తోటి, కల్చర్ తోటి, మేము ఎందులో అయితే పెరిగామో వాటన్నిటితోటి ఎలాగ మాది డీప్ రూటెడ్గా అయిపోయింది మా మనస్సులు అనే విషయాన్ని మేము ఎప్పుడు ఆలోచించట్లేదు. మాకున్న కండిషనింగ్ విషయంలో మాకు ఎప్పుడు తెలియట్లేదు. అలాగే మేము వెళ్ళిపోతున్నాం. అలాగే సంఘర్షణతో ఏదో పొందేస్తూ, లేకపోతే చాలా ఫ్రస్ట్రేషన్తో ఒక మన సొసైటీ ఇచ్చినటువంటి ఒక ప్యాటర్న్లో మేము అలాగే ఉండిపోతున్నాం. మాలో చాలా మంది, బహుశా మా అందరం కూడా పొలిటికల్ అంటే రాజకీయం, మతపరమైన లీడర్స్ ఉన్నారు. పొలిటికల్ అండ్ రిలీజియస్ లీడర్స్, లాట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ అస్ అంటే మేము పొలిటికల్ లీడర్స్, రిలీజియస్ లీడర్స్, వీళ్ళందరూ కూడా ఇలాగే కండిషనింగ్ లో ఉంటున్నాం. దురదృష్టవశాత్తు నాకు బహుశా మీ యొక్క ఎన్నో టాక్స్ విన్నాను. అప్పుడు నాకేంటంటే క్వశ్చనింగ్ అన్నది మొదలైంది. బాధ క్వశ్చనింగ్ వల్ల వచ్చింది. కొంతకాలం దానికోసం నేను అంత ఆలోచించలేదు అంత లోతుగా. కానీ సడన్గా నేను సీరియస్గా ఉంటున్నాను. నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఇప్పుడు
ఎన్నో విషయాలు నౌ అవేర్ ఆఫ్ మెనీ థింగ్స్ తెలుసుకుంటున్నాను. ఎరుకతో ఉన్నాను నాలోని. నా ఎప్పుడు నేను ఇంతకు ముందు చూడనివన్నీ. ఒకవేళ నేను ఎక్కువ మాట్లాడుతున్నానని అందరూ ఎవరికి అవకాశం ఇవ్వకుండా నేను కంటిన్యూ చేస్తే, నేను ఈ క్వశ్చన్ ఆఫ్ కండిషనింగ్ అనే దాంట్లో కొంచెం ముందుకు వెళ్ళదలుచుకుంటున్నాను. అదర్స్ ఆయనకి చెప్పారు, ఈ సబ్జెక్ట్ మాకు చాలా ఇంట్రెస్ట్ అని. అప్పుడు ఆయన ఏమంటున్నారంటే, మీరు చెప్పినటువంటివి ఎన్నో విన్నాక, మీరు రాసినవి చదివాక నేనేం గ్రహించానంటే, ఈ ఎంత కండిషన్గా ఉన్నాను నేను ఇంకా ఏం చూశానంటే, అన్ని కండిషన్ గురించి మనం స్వేచ్ఛగా ఉండాలి. సూపర్ఫిషియల్ కండిషనింగ్స్ మనస్సువి కాదు, అన్కాన్షియస్ గా మనకు తెలియని కండిషనింగ్స్ నుంచి కూడా మనం స్వేచ్ఛని పొందాలి అని చెప్తున్నారు. అంటే మనలో ఎన్నో తెలిసి ఉంటాయి, తెలియక ఉంటాయి. హ్యావింగ్ అంటే హౌ షల్ ఐ ప్రొసీడ్ ఫ్రమ్ దేర్, నేను ఏ విధంగా, దట్స్ మై యాక్చువల్ పొజిషన్ రైట్ నౌ. అంటే ఇంకా అతను ఏం చెప్తున్నా అంటే, ఐ పర్సీవ్ ద అబ్జర్డ్ నెసెసిటీ ఆఫ్ ఇట్. అంటే నేను ఇప్పుడు దాని అవసరం నేను తెలుసుకుంటున్నాను. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఈ కండిషనింగ్ నేను ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నానో నా యొక్క చిన్న వయసు నుంచి, అది ఇంకా కొనసాగుతుంది. అదే సమయంలో ఒక స్ట్రాంగ్ గా ఉన్న ఒక కోరిక ఉంది, నేను కండిషన్ అవ్వకూడదు, ఆ ఉన్న కండిషనింగ్ నుంచి బయటపడిపోవాలని. అందుకని నా మైండ్ అనేది ఈ సంఘర్షణలో చిక్కుకుపోయింది. కండిషనింగ్ ఆఫ్ విచ్, నాకు తెలిసిన కండిషనింగ్, అందులోంచి బయటపడ్డాం. అంటే నా యాక్చువల్ పొజిషన్ అనేది ఇప్పుడు ఏమిటంటే, నేను ఇక్కడి నుంచి ఎలాగ బయటపడ్డాం. మనస్సు యొక్క ఈ కోరిక, నేను స్వేచ్ఛగా ఉండాలని, అది కూడా కండిషనింగ్. అంటే టు ఫ్రీ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్, దాని కండిషనింగ్ నుంచి అది స్వేచ్ఛ పొందాలన్నది ఇంకొక రకమైనటువంటి నిగ్రహాన్ని, కండిషనింగ్ ని తెస్తుందా? ఇవన్నీ నేను గమనించిన తర్వాత, ఆర్ ఇన్ విచ్ మీరు చెప్పిన, అంటే నేను ఏ విధంగా పెరిగానో అది అవి అన్ని మీరు, యూ వాంట్ టు బి ఫ్రీ ఫ్రమ్ ఇట్, మీరు ఫ్రీ అవ్వాలనుకుంటున్నారు. బట్ విల్ నాట్ దిస్ డిజైర్, ఈ కోరిక ఫ్రీ అవ్వాలి అనేది కండిషన్ ద మైండ్ అగైన్ ఇన్ ఏ డిఫరెంట్ మేనర్. ఇది మరొక రకంగా మిమ్మల్ని కండిషన్ చేయదా? పాత విధానం మీరేమో అనుకరిస్తున్నారు, ఒక అథారిటీ. ఇప్పుడు మీరు ఒక రకంగా కొత్తగా ఉన్నది డెవలప్ చేసుకుంటున్నారు. దాని మీద మీరు అది అనుకరించకూడదు. అందుకని మీకు రెండు పద్ధతులు ఉన్నాయి. మీ కాన్ఫ్లిక్ట్ అంటే సంఘర్షణతో, ఒకదానితో ఒకటి అవి సంఘర్షణతో ఉన్నాయి. ఎంతకాలం అయితే అంతర్గత కండిషనింగ్ ఉంటుందో, ఇంకా ఫర్దర్ కండిషనింగ్ అనేది వస్తూనే ఉంటుంది. అంటే లోపల కండిషనింగ్ ఉంటే ఇంకా ఇతర కండిషనింగ్స్ దానికి యాడ్ అవుతాయి. నాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే, ఆ పాత విధానం చాలా అర్ధరహితంగా, మృతప్రాయంగా ఉంది. అక్కడ స్వేచ్ఛ ఉండాలి దాని నుంచి, లేకపోతే నా మనస్సు అన్నది అదే రకమైన మూర్ఖ పద్ధతిలోనే ఉంటుంది. మనం కొంత సహనంతో దాంట్లోకి వెళదాం. ఆ పాత విధానం అన్నది మీకేం చెప్పిందంటే, అనుకరణ రకరకాల కారణాలతోటి, ఒకటేంటంటే భద్రత ఉండదన్న భయం, మొదలైనవన్నీ కారణాలతో మీరు అనుకరిస్తున్నారు. ఇప్పుడు ఒక రకమైనటువంటి వేరే విధానం కారణంతో, ఇన్ విచ్ దేర్ ఇస్ స్టిల్ ఫియర్, ఇంకా మీకు భయం ఉంది, ఆ భద్రత కావాలన్న కోరిక. మీరేమనుకుంటున్నారు, నేను అనుకరించకూడదు అని ఇప్పుడు జరుగుతోంది అన్నారు. అవునవును, అది కొద్దో గొప్ప అలాగే ఉంది. ఆ పాతది చాలా మూర్ఖంగా ఉన్నది,
నేను దాని నుంచి ఆ స్టూపిడిటీ నుంచి నేను స్వేచ్ఛ పొందాలి, ఆ మూర్ఖత్వం నుంచి అన్నారు. నేను మీకు చెప్తే యు ఆర్ నాట్ లిజనింగ్. అంటే నిజం చెప్పాలంటే మీకు చూపిస్తున్నాను, మీరు వింటం లేదు. మీరు ఇందాకటి నుంచి ఆ పాతది చెడ్డది అనే చెప్తున్నారు. యూ మస్ట్ హ్యావ్ ద న్యూ, కొత్తది మీకు ఉండాలని. కానీ కొత్తది అది సమస్య కాదా? ప్రాబ్లం ఎట్ ఆల్. అంటే న్యూ ఈజ్ నాట్ ద ప్రాబ్లం ఎట్ ఆల్. కొత్తది మీకు సమస్యే కాదా? అదే నా సమస్య సార్ అన్నారు. అవునా, అయితే మీరేమనుకుంటున్నారంటే అది, బట్ లెటెస్ట్ మనం చూద్దాం. మీరు మీ ఆలోచనలతో మీరు కొట్టుకుపోకండి ఈ సమస్య విషయంలో. జాగ్రత్తగా నేను అంటే నేను ప్రయత్నిస్తానన్నా. మన అనుకరణలు ఇన్స్టింక్టివ్ గా రకరకాల కారణాలతో, బంధంతో, భయంతో, కోరిక, ఏదో ఫలితం కావాలన్న, రివార్డు కావాలన్న కోరిక మొదలైన వాటితో ఉంది. అదే మనకి మొట్టమొదటి రెస్పాన్స్. అప్పుడు ఇంకెవరో వస్తారు, వాళ్ళు ఏం చెప్తారంటే మీరు కండిషనింగ్ నుంచి ఫ్రీ అవ్వాలని. అప్పుడు మనలో ఒక కోరిక వదలు, మనం అనుకరించకూడదు అంటే అవును అన్నారు ఆయన. అది క్లియర్ గా ఉంది. ఇప్పుడు ఏదైనా మౌలికమైన తేడా అనుకరించాలన్న కోరికకి, దాంట్లోంచి అనుకరణ నుంచి స్వేచ్ఛగా ఉండడానికి తేడా ఉందా? ఉండాలి. బట్ ఐ రియల్లీ డోంట్ నో, నాకు తెలియట్లేదు, మీరేం చెప్తారు అన్నది. ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ టు టెల్ యూ, నేను చెప్పాల్సింది కాదు, మీరే అంగీకరించాలి. మస్ట్ యు నాట్ ఫైండ్ అవుట్ మీ అంతటి మీరుగానే ఏ రకమైన మౌలికమైన తేడా ఈ రెండింటికి మధ్య ఉందా లేదా? ఇప్పుడు పైకేమో ఈ రెండు కోరికలు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయి అని మీరే చూడాలి. ఏమని? ఈ ఫండమెంటల్ డిఫరెన్స్ ఏమైనా ఉందా లేదా? నేను ఏ విధంగా కనుక్కోగలను? ఒకదాన్ని అనుకరించకపోవడం, మరొకదాన్ని వెతుక్కోకపోవడం. మనస్సు యొక్క స్థితి ఏదైతే స్వేచ్ఛ కావాలని కోరుకుంటోందో, ఈ రకమైన అనుకరణ నుంచి ఆ మనసు స్థితి ఏమిటి? అది అనుకరణని ఆనందిస్తుంది. మీరు దయచేసి ఆన్సర్ ఇవ్వకండి, బట్ ఫీల్ అవ్వండి, యాక్చువల్ గా అనుభవించండి ఈ స్థితి. పదాలన్నవి మాటలు చెప్పుకోవడానికి అవసరమే. పదం అన్నది యాక్చువల్ కాదు, అది నిజమైన అనుభూతి కాదు. మీరు నిజంగా అనుభవిస్తేనే గాని, అవగాహన చేసుకుంటే గాని ఆ స్థితిని, మీ ప్రయత్నాలు స్వేచ్ఛగా ఉండాలన్నవి అవి కేవలంగా ఒక రకమైనటువంటి మరో విధానాన్ని తెచ్చిపెడతాయి. నాకు పూర్తిగా అర్థం కాలేదన్నారే. అంటే అప్పుడు ష్యూర్ గా కంప్లీట్ గా దీనికి ఈ మెకానిజం ని అంతం చేయడం కాదు, అంటే ఈ దాని వలన మరో పద్ధతులు మొదలవుతాయి, మౌల్డ్స్ అంటే మరో విధానాలు. అవి పాజిటివ్ గా గాని నెగటివ్ గా గాని. అప్పుడు మనం ఏం చేస్తాం? మరొక పద్ధతిని కొనసాగిస్తాం, లేకపోతే అదే కండిషనింగ్ కూడా. అవగాహన నేను చేసుకుంటున్నాను మాటలతో, కానీ నేను నిజంగా ఫీల్ అవ్వట్లేదు అన్నట్టు. ఆకలిగా ఉన్న వ్యక్తికి కేవలంగా వర్ణించిన ఆహారం కోసం పనికిరాదు. ఆయన ఆహారం తినాలి. ఇక్కడ అర్జున్ ఏంటంటే తపన, మీకు కన్ఫర్మిటీ, అనుకరణ మీద. అలాగే రెండు కోరికలు ఉన్నాయి, అందులోంచి అనుకరించాలని, అనుకరణలోంచి బయటపడాలని. ఈ రెండు ఒకదానికి ఒక సిమిలర్ గా లేకపోయినప్పటికీ ఈ రెండు కోరికలు